ధురంధర్ సినిమాలు ఇండియా మొత్తాన్ని షేక్ చేశాయి. 3,000 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టాయి. మరి ధురంధర్ స్టార్స్ ఏం చేస్తున్నారు? వారి కొత్త ప్రాజెక్ట్ సంగతి ఏంటి? ధురంధర్ విడుదల తర్వాత వారు ఎలాంటి ప్రాజెక్టుల్లో కనిపించబోతున్నారు? తెలుసుకుందాం రండి. ధురంధర్ 1, ధురంధర్ 2తో 100 కోట్ల వసూళ్లను చూసి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయ్యాడు రణవీర్ సింగ్. ఇమ్మీడియట్ గా డాన్ 3 స్టార్ట్ కావాలి. కానీ ఈ చిత్రాన్ని పక్కన పెట్టి ప్రళయ్ అనే జాంబీ చిత్రంలో నటిస్తున్నాడు. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళుతోంది. జై మెహతా అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ధురంధర్ మొదటి భాగంలో తనదైన విలనీతో దుమ్ము రేపిన అక్షయ్ ఖన్నా సైతం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నిర్మించిన ఇక్కా అనే చిత్రంలో మళ్లీ విలన్ రోల్ చేస్తున్నాడు. జులై 10న ఇక్కా ఓటీటీలోకి వస్తోంది. ధురంధర్ డైరెక్టర్ ఆదిత్యధర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు. ఒకసారి రణవీర్ సింగ్ తో పీరియాడికల్ మూవీ చేస్తాడని, మరోసారి టాలీవుడ్ వరకు వచ్చి ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని ప్రచారం సాగినా ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ కొత్త ప్రాజెక్టు కూడా ఇంకా ఫైనల్ కాలేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ ప్రధాన పాత్రలో జస్మీత్ అనే దర్శకుడు మధుబాల బయోపిక్ ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.